బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శివ విష్ణు సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దత్తాత్రేయ సమారంభాం నృసింహయతివర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సర్వత్రా అజ్ఞాననాశాయ జ్ఞానదీపాయ చాత్మనే సచ్చిదానంద బోధాయ శ్రీదత్తాయ నమో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగీత పరమేశ్వరుడు పార్వతీమాతకు బోధిస్తూ ఉన్నాడు అని చెప్పి నైమిషారణ్యంలో సౌనకాది మహర్షులకు సోత మహర్షి తెలియజేస్తూ ఉన్నారు. నిన్న 28వ శ్లోకం చెప్పుకున్నాం. 29వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం. సర్వతీర్థావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః గురోః పాదోదకం పీత్వా శేషం శిరసి ధారయన్. నిజంగా పరబ్రహ్మ స్థితిలో ఉన్నటువంటి గురువు అయితే తానే పరమాత్మయే తాను అన్న స్థితిలో ఉన్నటువంటి గురువు యొక్క గొప్పతనం ఎంతటిది అంటే, అలాంటి గురుదేవుల పాదతీర్థాన్ని కడుభక్తితో మొట్టమొదట లోపలికి పుచ్చుకోవాలట. గురు పాదములను కడిగి ఆ పాదతీర్థము తీసుకొని మిగిలినది శిరస్సున జల్లుకో. అలా చేస్తే ఏమవుతుంది, దాని యొక్క ప్రయోజనం ఏమిటి అంటున్నారు. గురుదేవుల పాద పద్మములను కడిగినటువంటి తీర్థం ఏదైతే ఉన్నదో ఆ పాద తీర్థాన్ని లోపలికి సేవించి మిగిలిన శేషాన్ని శిరస్సు మీద ధరించుకున్నటువంటి గురుభక్తుడికి సకల తీర్థాలలో విధి ప్రకారము స్నానము చేసి ఆ తీర్థాన్ని పుచ్చుకున్నటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అలాంటి ఫలితమే పొందుతాడు. అట్టి పరమ ప్రయోజనాన్ని పొందుతాడు. గురు పాదోదకం ఎంత గొప్పదో చెప్తున్నారన్నమాట ఈ శ్లోకంలో. అన్ని తీర్థాలు సర్వ తీర్థావగాహస్య, అన్ని తీర్థాలలో స్నానం చేసి అన్ని తీర్థాలలో మనం ఆ యొక్క జలాన్ని విధి ప్రకారం, మళ్ళీ స్నానం కూడా ఎట్లా అంటే విధి ప్రకారం. విధి ప్రకారం అంటేనండి అంటే స్నానం కాకి కూడా చేస్తుందట. స్నానం కాకి కూడా చేస్తుందయ్యా, నువ్వు చేసావు ఏమిటి తేడా అన్నారు. కాకి మునిగింది, నువ్వు మునిగావు. నువ్వు మనిషిగా పుట్టినందుకు ఒక పవిత్రమైన భావంతో చేస్తే అప్పుడు అది స్నానం అవుతుంది విధిపూర్వకంగా. పరమ పవిత్రమైనటువంటి తీర్థంలో నేను స్నానం చేసేటువంటి అదృష్టం నాకు లభించింది. ఈ పవిత్రమైనటువంటి తీర్థ స్నానం వలన నాలో ఉండేటువంటి పాపాలు, శాపాలు, తాపాలు అన్నీ కూడా తొలగిపోయాయి. నేనంతా కూడా పవిత్రమైపోయాను ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి అన్న భావన ఉన్నదా? అలాగా
ఎవరైతే అన్ని తీర్థాలలో విధి ప్రకారము స్నానం చేసి ఆ తీర్థం లోపలికి పుచ్చుకుంటున్నారో, అలా పుచ్చుకున్నప్పుడు వాళ్ళకి ఎంత ఫలితం వస్తుందో, అన్ని తీర్థాలలో స్నానం చేసిన ఫలం. ఒక్క గురు పాదాలు కడిగిన జలం నువ్వు తీర్థం పుచ్చుకొని తల మీద చల్లుకుంటే, సంప్రోక్షించుకుంటే నీకు అంత ఫలితం వచ్చేస్తుంది. అన్ని తీర్థాలలో ఏకకాలంలో స్నానం చేసిన ఫలితం వచ్చేస్తుంది ఒక్క గురు పాదోదకం. ఈ శ్లోకం నుంచి ఆ గురు పాదోదకం యొక్క తీర్థము ఎంత గొప్పదో చెప్తున్నారు ఇంకా మరికొన్ని శ్లోకాల్లో. శోషణం పాప పంకస్య దీపనం జ్ఞాన తేజసః గురోః పాదోదకం సమ్యక్ సంసారార్ణవతారణం. గురోః పాదోదకం సమ్యక్ సంసారార్ణవతారకం. గురుదేవుల యొక్క పాదతీర్థము ఏదైతే ఉన్నదో, ఆ పాదతీర్థాన్ని మొదట మనం లోపల ప్రవేశించి మనం పుచ్చుకున్నప్పుడు లోపలకు వెళ్ళి హృదయములో ఉండేటువంటి పంకము వంటి సమస్త పాప మాలిన్యాలను కూడా, పాప పంకం అంటే బాగా జిడ్డుగా పట్టుకొని ఉన్నాయి కదా మనలో పాపాలు, వాటన్నింటినీ కూడా వదిలించేస్తున్నాయా, శుభ్రం చేసేస్తుంది. గురు పాదోదకం అంత గొప్పది. ఆ భావన నీకు ఉండాలి. ఈ గురు పాదోదకంతో నేను రోజు స్నానం చేస్తున్నానంటే నాకు రోజు సర్వతీర్థాల్లో స్నానం చేసిన ఫలితం వచ్చేస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళాలిరా? ఆ భావన అనమాట. యద్భావం తద్భవతి. గురుగీతలో చెప్పారు, సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పాడు, సాక్షాత్తు పార్వతీదేవితో చెప్పాడు. ఆ గురు పాద జలం అంత పవిత్రమైంది కదా, నేను ఎలాగో అన్ని తీర్థాలకు వెళ్ళలేను, అన్ని తీర్థాల్లో స్నానం చేయలేను, గురు పాదోదకం నాకు ఇక్కడ లభిస్తుంది కదా అని ఎంతమందికి అనిపిస్తుంది? ఎంతమందికి అనిపిస్తుంది? దాని పట్ల శ్రద్ధ ఉండి, దాని పట్ల గుర్తుండి, దానికోసం మనం ఏదో వచ్చేటప్పుడు తెచ్చుకొని కొంచెం తీర్థం పోయండి అని పట్టుకొని వెళ్ళి, రోజు కాకపోయినా గురువారం అన్ని పాదుకలకు అభిషేకం చేసినప్పుడైనా అన్ని క్షేత్రాల నుంచి శిలల రూపంలో, పాదుకల రూపంలో దత్త భగవానుడు వచ్చాడు కదా, మళ్ళీ పాదుకల రూపంలో అన్ని క్షేత్రాలకు వెళ్ళొచ్చాడు. మనం ఎక్కడికి వెళ్ళలేకపోయినా మన కోసమే, అబ్బా మనం ఈ యొక్క పాదాలు కడిగినప్పుడు ఆ అభిషేక జలాన్ని మనం పుచ్చుకోవాలా. మొన్న ఎవరో పారబోసు శుభ్రంగా గిన్నెగడికి గోళ్ళు ఇచ్చారుగా మన వారం. ఎవరికేం వడ్డొచ్చింది? పాలేనేది ఏముంది, పాలు పైన తీసేసాం, కొంచెం తెల్లగా వచ్చినాయి అంతే. అందుకని గురు పాదోదకం ఎంత గొప్పది అంటే, నీకు లోపల ఎప్పుడైతే నువ్వు తీర్థంగా పుచ్చుకుంటావో మనకు ఆ జ్ఞాపకం ఉండాలి, ఆ గుర్తుండాలి, ఆ శ్రద్ధ ఉండాలి. అయ్యో నాకు పాదతీర్థం ఇవ్వండి అని. కడిగి శుద్ధి చేస్తుంది, అనగా అంతఃకరణ శుద్ధి కూడా కలిగిస్తుంది అన్నమాట. నేను బయట స్నానం చేసి రోజు పొద్దున్న సాయంకాలం ఫ్రెష్ అవుతున్నాను, ఒంటి మురికి వదిలించుకుంటున్నాను. ఈ గురు పాదోదకం లోపలికి పుచ్చుకోవడం వల్ల లోపల ఉండేటువంటి పాప పంకిలం అంతా కూడా పోతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. అంతేకాదు ఇంకేం చేస్తుంది అని అంటే, శోషణం పాప పంకస్య దీపనం జ్ఞాన తేజస. పాపాన్ని శోషింపజేస్తుంది, దీపనం జ్ఞాన తేజస. ఆత్మను ఆవరించి ఉన్నటువంటి ఏ అజ్ఞానము అనేటువంటి పొర ఉన్నదో ఆ అజ్ఞానం అనే ఆవరణను కూడా విచ్ఛిన్నం చేస్తుంది. ఓ పరమశివుడు ఇలా చెప్పాడు కదా, అందులో ఎటువంటి సంశయం ఉండదు, అందులో ఎటువంటి అనుమానం ఉండదు. ఎందుకంటే చెప్పిన వాడెవరు? వాళ్ళో వీళ్ళో పౌనకిస్కాగాళ్ళు చెప్పట్లేదు కదా, ఇక్కడ స్వయంగా పరమేశ్వరుడే చెబుతున్నాడంటే ఆ గురు పాద సేవ చేసి వారి పాదాలు కడిగి భక్తితో దానిని తీర్థంగా పుచ్చుకోవాలి, లోపల కల్మషాలని తొలగించుకోవాలి. ఆత్మకు ఉన్నటువంటి అజ్ఞానం అనే ఆవరణ కూడా తొలుగుతుందయా. నేను ఎలాగో నా అంతరకు నేను నా బుద్ధితో నా తెలివితో నేను ఇవన్నీ చేయించలేను, సాధించలేను, నేను అంత శక్తి నాకు లేదు కదా అని ఇలా భక్తి ఉన్నా చాలు అప్పుడు గురువు పట్ల. గురు భక్తి ఏం చేస్తుంది? గురు భక్తి అంటే గురు పాదాలకు ఉండేటువంటి శక్తి ఏమిటి అంటే, ఆయన పాదాలకు తోడుకున్నటువంటి ఆ పాదుకలకు కూడా ఎంత శక్తి ఉంటుందంటే నమ్మకం, విశ్వాసం. అబ్బా గురు పాదాలు ఆయన పాదుకల మీదే కదా నిలబడి ఉంటారు, నడుస్తారు అంటే. ఒక రామయ్య అని ఒక ఆయన చనిపోయాడు అక్కలకోటలో. ఇంట్లో వాళ్ళంతా చాలా పాపం శోకిస్తూ ఉన్నారు.
జాదవ్ అని ఒక స్వామి భక్తుడు వాళ్ళ బాధ చూడలేక, పాపం ఇంట్లో వాళ్ళందరూ అనాథలు అయిపోతారు, మనిషి పోయాడు, ఏం చేయాలి అని వెళ్ళాడు. అకలకోట స్వామి వారి దగ్గరికి వెళ్ళి, స్వామి లేరప్పుడు, ఆ స్వామి ఎక్కడో ఉన్నారు, ఆయన పాదుకల్లో ఉండెత్తిపోయాడు. తీసుకెళ్ళిపోయి ఆ చనిపోయిన రామయ్య తల మీద పెట్టి, వాడి నమ్మకం అనమాట, వాడికి విశ్వాసం, స్వామి పాదుకలు తల మీద పెడితే వీడు బతుకుతాడు అని. ఈ పాదుకలు తీసుకెళ్లి అక్కడ శవానికి ఇలా టచ్ చేయగానే పడుకొని నకలకోట స్వామి టక్కలు లేచారంట. రే ఎక్కడున్నాడు రా పనికి మళ్ళీ జాదవ్ గడు వండిట్లు లాక్కురండి రా అన్నారంట. అనేసరికి వాడిని తీసుకొచ్చారు. వాడు నక్కి 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 భయపడిపోతా ఉన్నాడు. దాక్కున్నాడు వాడు శుభ్రంగా. వాడు ఎక్కడ దాక్కున్నాడో అక్కడికి వెళ్ళిపోయారు. స్వామి రమ్మంటున్నారంటే భయం వేసి వాడు ఎక్కడ దాక్కున్నాడో అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళి కేకలేసి తిట్టి, మళ్ళీ అంత విశ్వాసంతో వాడు ఆ పాదుకులు తీసుకువెళ్ళితే, వాడి తల మీద పెడితే గురు పాదుకుల యొక్క శక్తి, అంత భక్తి విశ్వాసాలను, వాడి విశ్వాసానికి వాడి భక్తికి ఇప్పుడు ఏం చేయాలంటే ఇంక బతికించాలి, తప్పదు. కాకపోతే అక్కడ మళ్ళీ వీడి భక్తి కోసం వాడిని బతికించాల్సి వచ్చింది కాబట్టి కోప్పడ్డారు, కేకలేశారు, తిట్టారు. పనికమ్మల్ల జాదవ్ లాక్రండి అన్నారు. అందుకని మరి ఒక విధిని మార్చాల్సి వచ్చినప్పుడు ఒకరి కోసం, అతని భక్తి కోసం అతని విధి మార్చాల్సి వస్తే మరి కొంచెం ఆవేశపడకండిట్లుంటారు, కోప్పడకండిట్లుంటారు. ఆ పాదుకలు తల మీద పెడితే సరిపోయింది, తల మీద పెట్టి చెవిలో వాడిని 3 సార్లు పేరు పెట్టి పిలువ లేస్తాడు అన్నారు మళ్ళీ తిట్టి. అప్పుడు నెమ్మదిగా దాక్కున్నవాడు బయటకు వచ్చాడు. ఇంకా వచ్చి మళ్ళీ వెళ్ళి పాదుకలు తల మీద పెట్టి వాడిని పిలిచారు 3 సార్లు. వాడు లేచాడు. అంటే అంత విశ్వాసం నీకున్నదా లేదా? అంత విశ్వాసం, గురు పాదముల పట్ల అంత భక్తి ఉన్నదా లేదా చూడండి. కనుక ఆత్మను ఆవరించి ఉన్న అజ్ఞానం అనే ఆవరణను కూడా తొలగిస్తుంది. చివరికి ప్రకాశ రూపమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తుంది. భవసాగరం నుండి జీవుణ్ణి తరింపజేస్తుంది. అందుచేతనే గురుపాదాలను భవసాగర తరుణా నౌక అని కీర్తించారు ఎక్కడో శంకరులు. భవసాగర తరుణా నౌక, మామూలు సముద్రాన్ని నౌకలో దాటినట్లు భవసాగరం అంటే జనన మరణ పరిభ్రమణ చక్రం, సంసార చక్రంలో ఈ భవసాగరంలో మునిగి ఉన్నటువంటి వాడు తరించాలి అంటే నౌక కావాలి, గురు చరణ నౌక. గురుచరణాలనే నౌకను ఆశ్రయిస్తే భవసాగర తరుణవు, భవసాగరాన్ని తరించి వేస్తావు. గురోః పాదోదకం సమ్యక్ సంసారార్ణవ తారకం. ఈ సంసార బంధాలన్నీ కూడా విచ్ఛిన్నం అయిపోతాయి. సంసార బంధాలు విచ్ఛిన్నపోతాయి. మా ఆవిడ వెళ్ళిపోద్దంటారా, పిల్లలు వెళ్ళిపోతారంటారా? ఆ పాదం తీర్థం మీద మీరే తాగండి, మీరే స్నానం చేయండి, మొత్తం మాకెందుకులే. కానీ అందుకని భార్య పిల్లలు దూరం అయిపోతారని కాదు దాని అర్థం. సంసారం విచ్ఛిన్నం అయిపోతుందంటే సంసారార్ణవ తారకం. జనన మరణాలకు కారణం సంసారం అంటే భార్య పిల్లలు కుటుంబం కాదు. మామూలుగా వాడుకలో అట్లా వాడుకుంటారు అంతే. సంసారం అనేసరికి భార్య పిల్లలు కుటుంబం ఈ వ్యవహారం వచ్చేస్తుంది. కానీ అసలు సంసారం అంటే జనన మరణ చక్రం. ఆ జనన మరణ చక్రం నుంచి బయటపడేస్తుందయా గురు పాదోదకం. అంత శక్తి అంటే గురువు ఎంత శక్తివంతుడైతే ఆయన పాదాలు గడిగిన జలానికి అంత శక్తి ఉండాలి. గురువు ఎంతటి వాడైతే, ఎంత ఆత్మస్థితిలో ఉన్నవాడైతే అంత. అందుకని ఆ సాధకులైనటువంటి వాళ్ళు పాదాలు ముట్టుకోనివ్వరు. ఎందుకంటే అసలు ఆ సాధనా శక్తి అంతా కేంద్రీకృతమై ఉంటుందంట పాదాలలో. మీరు ఈసారి గమనించండి, పీఠాధిపతులు ఎవరైనా ఉన్నప్పుడు, వాళ్ళు కూర్చున్నప్పుడు ఈ ఒళ్ళో నుంచి ఇలా కిందకి పైన ఒక శాలువ అని ఒక క్లాత్తో వేసుకొని ఉంటారు. అంటే పాదాలు కంటితో కూడా చూడటానికి కనపడకుండా ఉంటాయి. ఇలా వేసేసుకుంటారు కింద దాకా పైన కూర్చొని చాలామంది. అందుకని ఆ గురు పాదోదకం అనే దాని యొక్క గొప్పతనం చెప్తున్నారు ఇక్కడ.
గురువర్యుని పాదతీర్థ సంసేవనము నిష్కామ కర్మయోగాది త్రితయ యోగముల చేత కలుగు త్రివిధ ప్రయోజనములను కూడా క్రమముగా కలిగిస్తుంది. నిశ్శేషముగా మల విక్షేప ఆవరణములనే త్రివిధ దోషాలను కూడా పోగొడుతుంది. గురు పాదోదకం స్వీకరిస్తే చాలయ్యా, నాలో ఉన్నటువంటి అన్ని దోషాలు తొలగిపోతాయి. మల విక్షేప ఆవరణ దోషాలని 3 రకాలైనటువంటి దోషాలను కూడా ఈ గురు పాదోదకంతో మనం విముక్తి పొందవచ్చు ఈ దోషాల నుండి కూడా అని చెబుతున్నారు. మనకు గురువు గురించి తెలియకపోవచ్చు, గురువు యొక్క శక్తి సామర్థ్యాలు తెలియకపోవచ్చు. తెలియకపోవటం వల్ల ఏం చేస్తామంటే అంత గొప్ప గురువుని మనం దొరికినటువంటి కామధేనువు, కల్పవృక్షము, చింతామణి కన్నా గొప్పవాడైనటువంటి గురు సన్నిధి లభించినా కూడా మనం ఇదంతా తెలియకపోవడం వల్ల ఏం చేస్తాం? కోల్పోతాం. ఆ గురు సన్నిధిని కోల్పోతాం, గురు సేవని కోల్పోతాం, గురు సాంగత్యాన్ని కోల్పోతాం, గురు బోధన కోల్పోతాం. ఇప్పుడు శివుడు పార్వతీదేవికి బోధిస్తున్నటువంటి ఈ గురుతత్వం ఏదైతే ఉన్నదో దీనిని తెలుసుకున్నప్పుడు అబ్బో గురువు అంతే అంత గొప్పవాడా, కేవలం ఆయన పాదాలు గడిగిన జలానికి అంత శక్తి ఉంటే ఇంకా ఆయన అంత శక్తివంతుడై ఉండాలి. ఆయన పాదాలు గడిగినటువంటి నీళ్లతోనే ఆత్మకు ఆవరించినటువంటి పొర విచ్ఛేదనం అయిపోతుంది అంటున్నారు. సకల పాపాలు జిడ్డులాగా అంటుకున్నవన్నీ కూడా క్లియర్ అయిపోతాయని అంటున్నారు. జన్మజన్మల కర్మలు పోతాయంటున్నారు. భవసాగరం నుంచి విముక్తి లభిస్తుంది అంటున్నారు. నిష్కామ కర్మయోగము సాధించినటువంటి వారు ఏ విధమైనటువంటి ఫలితం పొందుతారో అంత ఫలితం పొందుతారంటున్నారు. అన్ని దోషాలు, మనలో ఉండే త్రివిధ దోషాలన్నీ తొలగిపోతాయంటున్నారు. ఇంకా ఆయన జ్ఞాన బోధ వింటే, ఆయన పాదోదకానికి అంత శక్తి ఉంటే, ఆయన నోటి నుంచి వచ్చిన పాదాలు కడిగిన జలమే అంత శక్తివంతమైతే నోటి నుంచి వచ్చిన జ్ఞాన బోధ ఎంత గొప్పదై ఉంటుంది. ఇంకా అలాంటి గురువుని విడిచిపెట్టుకుంటే మనం ఏం సాధిస్తాం, ఏం పొందుతాం? అరే గురుపాదాలకి ఉన్న శక్తి కూడా నాకు ఈ రోజు వరకు తెలియలేదు. పాదాలు కడిగినటువంటి జలము యొక్క శక్తి కూడా నాకు ఈ రోజు వరకు తెలియలేదు. ఇదంతా నా దగ్గరలోనే ఉంది, నాకు అందుబాటులోనే ఉంది, నాకు అవకాశం ఉంది. ఈ గురు పాదోదకాన్ని, గురు పాదాలు కడిగిన జలాన్ని నేను ఇంతవరకు వినియోగించుకోలేకపోతున్నానే, ఎందుకంటే నాకు ఇదంతా తెలియదు. అయ్యో పరమశివుడు సాక్షాత్తు చెప్తున్నాడు, గురు పాదోదకం యొక్క గొప్పతనము, ప్రభావము. అజ్ఞానమూలహరణం జన్మ కర్మ నివారకం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురోః పాదోదకం పిబేత్. అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారకం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురోః పాదోదకం పిబేత్. మనం ఈ శ్లోకాలు గురు పాదోదకానికి సంబంధించిన శ్లోకాలు కంఠస్థం చేసుకొని మనం గురు పాదోదకం తీసుకుంటున్నప్పుడు, తీర్థం తీసుకుంటున్నప్పుడు ఈ శ్లోకం చదువుకోవాలి. వీటిలో ఏదైనా సరే, అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారకం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురోః పాదోదకం పిబేత్. గురుమూర్తి యొక్క పాదపద్మములు కడిగిన తీర్థము జ్ఞాన వైరాగ్యాన్ని కలిగిస్తుంది. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. ఎందుకు తీసుకుంటున్నాను ఈ తీర్థము? గురు పాదాలు కడిగిన జలము జ్ఞాన వైరాగ్యాల కోసము. అజ్ఞానం ఏమవుతుంది? మూలహరణం. అజ్ఞానం మూలహరణం పూర్తిగా, అంటే వేరుతో సహా. మొక్క ఉంది పైకి తెంపేస్తాం, మళ్ళీ ఏమవుద్ది? అసలు మళ్ళీ రాకూడదంటే వేరుతో సహా తీయాలి. మూలహరణం అంటే వేరుతో సహా, కోకటి వేళ్లతో సహా నీలో ఉండే అజ్ఞానాన్ని తొలగించేస్తుందయా గురుపాద జలము. జ్ఞాన వైరాగ్యాలు కలిగిస్తుంది. జన్మ కర్మలను, తత్కారణమైన అజ్ఞానాన్ని అన్నింటినీ నశింపజేస్తుంది. గురుపాద తీర్థము సేవిస్తూ ఉన్న పరమభక్తులకు ఆత్మానాత్మ వివేక జ్ఞానము కలుగుతున్నది. ఎప్పుడైతే మనకు గురువు పట్ల అంత సంపూర్ణమైన భక్తి, అంత విశ్వాసం ఉండి ఆయన పాదోదకం పుచ్చుకుంటే చాలరా మనం తరించిపోతామని ఆ ఉత్సుకత ఎప్పుడైతే ఉంటుందో దాన్ని గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడైతే చేస్తామో, సద్వినియోగం చేసుకోవాలి గురుపాద జలాన్ని. నా అజ్ఞానాన్ని సమూలంగా నశింపజేస్తుంది, జ్ఞాన వైరాగ్యాలు ప్రసాదిస్తుంది, జన్మ కర్మలన్నీ నివారింపజేస్తుంది అంతటి గురుపాదోదకము.
అన్న ఆ భావన మనలో ఎంత తారాస్థాయిగా ఉంటే అంత యద్భావం తద్భవతి. యద్భావం తద్భవతి. గురు పాదాలలో నుంచి గంగా యమున ప్రవహించాయి స్వయంగా సాయినాథుని యొక్క చరిత్రను చూడండి. అవి నోట్లో పోసుకోలేకపోయాడు, తల మీద చల్లుకున్నాడు అంతే. ముందు అసలు తీర్థం పుచ్చుకున్నాక కదా మిగిలింది తల మీద చల్లుకోవాలని గురుగీత చెబుతుంది. పాదాలు కడగడం కాదయ్యా, పాదాలలో నుంచే అక్కడ స్వయంగా నీళ్లు వచ్చాయి అక్కడ గంగా యమున. అలాంటి దానినే వదులుకున్నాడు దాసగణం. ఆత్మానాత్మ వివేకము కూడా నీకు కలుగుతుంది. ఆత్మానాత్మ వివేకం. తర్వాత సర్వదృశ్య విషయముల యందు కూడా విరక్తి జనిస్తుంది. ఆ సర్వ విషయ ప్రవృత్తులను నిరోధించటం వలన జ్ఞానము కలిగి సకల జన్మములకు హేతుభూతములైన కర్మలు నాశనమైపోతూ ఉన్నాయి. పిదప ఆత్మజ్ఞానమనే జ్యోతి చేత సర్వ దృశ్య కర్మలకు కారణమైనటువంటి మూలాజ్ఞానము కూడా సమూలనంగా దగ్ధమైపోతుంది. ఏ అజ్ఞానము యొక్క కారణము చేత మనం ఇట్లా ఉన్నామో అలాంటి కర్మలన్నీ కూడా నశించిపోతాయి. గురువు యొక్క తీర్థ సేవనము వలన నీలో జ్ఞాన జ్యోతి వెలుగుతుంది. అంత గొప్పది గురు పాదోదకం, అంత గొప్పది, అంత శక్తివంతమైనది. కేవలం గురు పాదోదకానికి ఎంత శక్తి ఉంది అంటే పై శ్లోకంలో మల విక్షేప ఆవరణ త్రివిధ దోషాలను కూడా పోగొడుతుంది అని చెప్పారు. ఏమిటి త్రివిధ దోషాలు? మనలో ఉండే త్రివిధ దోషాలు. మల, ఇవి ఆధ్యాత్మిక సాహిత్యంలో మనకు మానసికంగా ఉండేటువంటి అడ్డంకులు అని చెప్తారు. 3 దోషాలు, త్రివిధ దోషాలను. మనసులో మలినాలు, మనస్సు అపరిశుభ్రంగా ఉండడం, కోరికలు, ఇష్టాలు, ఇతర ప్రతికూలమైనటువంటి భావోద్వేగాలు, ఇవన్నీ ఏవైతే మన మనసులో ఉంటాయో అప్పుడు మనసు సరిగ్గా పనిచేస్తుందా? మనసు మలినాలంటే పై శ్లోకంలో మల విక్షేప ఆవరణ త్రివిధ దోషాలను కూడా పోగొడుతుంది అని చెప్పారు. ఏమిటి త్రివిధ దోషాలు? మనలో ఉండే త్రివిధ దోషాలు. మల, ఇవి ఆధ్యాత్మిక సాహిత్యంలో మనకు మానసికంగా ఉండేటువంటి అడ్డంకులు అని చెప్తారు. 3 దోషాలు, త్రివిధ దోషాలను. మనసులో మలినాలు, మనస్సు అపరిశుభ్రంగా ఉండడం, కోరికలు, ఇష్టాలు, ఇతర ప్రతికూలమైనటువంటి భావోద్వేగాలు, ఇవన్నీ ఏవైతే మన మనసులో ఉంటాయో అప్పుడు మనసు సరిగ్గా పనిచేస్తుందా? మనసు మలినాలు ఉన్నాయి, మనసులో పవిత్రత లేదు. అనేక రకాలైనటువంటి ఇష్టాలు, భావోద్వేగాలు, ఇవన్నీ ఉన్నప్పుడు మనస్సు సాధనకు అనుకూలించదు. అది మల దోషం. అలానే ఆవరణ దోషము అంటే అజ్ఞానాన్ని సూచిస్తుంది. ఆవరణ దోషం అంటే మనల్ని ఆవరించి ఉన్న అజ్ఞానం. మనసులో ఉన్న దోషాలు మల దోషము అయితే అజ్ఞానము ఆవహించి ఉండడము ఆవరణ దోషం. ఆవరణ అంటే అజ్ఞానము అనేటువంటిది ఒక ఆవరణ లాగా, ఒక లేయర్, ఒక పొరలాగా ఆవరించి ఉన్నది, అప్పుడు జ్ఞానం కప్పబడిపోయింది. ఎప్పుడైతే ఆ అజ్ఞానం అనే పొర మనల్ని ఆవరించి ఉన్నదో అప్పుడు మనకు సత్యం కనిపించదు. నిజానికి ఉన్నది తెల్లని కాంతి ఉన్నది, కానీ మనం నల్లద్దాలు పెట్టుకున్నాం. ఎట్లా కనపడుతుంది? ఎర్ర అద్దాలు పెట్టుకుంటే. కానీ అక్కడ ఉన్నది ఏమిటి? వాస్తవం, సత్యం
తెల్లని వెలుగు కాంతి ఉన్నది. మన అద్దాల కారణంగా రంగుటద్దాల్లోంచి చూస్తున్నాం కాబట్టి రంగుగా కనపడుతుంది, కానీ సత్యానికి రంగు లేదు అక్కడ వాస్తవానికి. అట్లా అలానే అజ్ఞానం అనేది ఆవరించి ఉన్నప్పుడు సత్యం కనపడదు. అందుకని దానిని ఆవరణ దోషము అంటారు. ఇంకా మూడవది విక్షేపము. విక్షేప దోషంలో ఏంటి అంటే మనస్సుల యొక్క చంచలత్వం, కలతగా ఉండడం. కాసేపు అలా అనిపిస్తుంది, కాసేపు ఇలా అనిపిస్తుంది, కాసేపు అది చేద్దాం అనిపిస్తుంది, కాసేపు స్థిరం లేదు. ఒక్కొక్కసారి ఏమో జీవితాన్ని సార్థకత చేసుకోవాలి, కష్టమైన నష్టమైన ఇరుకైన ఇబ్బంది అయినా ఏదైనా సరే సాధనే ముఖ్యం, ధ్యానమే ముఖ్యం, జపమే ముఖ్యం అనిపిస్తుంది. మళ్ళీ కాసేపటికి అవన్నీ ఎవడు చూడొచ్చాడులే కానీ జన్మ కర్మ ఇవన్నీ ఎందుకు వచ్చింది కానీ తప్పుతుంది ఏమిటండి, ఏదో అనుకుంటాం కానండి ఆ సమయంలో ఇవన్నీ అయిపోయింది. మనసుకి ఏమైంది? స్థిరం లేదనమాట. దీన్ని విక్షేపం అంటారు. ఒక విషయం మీద నిలకడగా లేకపోవడం అండి విక్షేప దోషం అంటే. ఒక్కసారి నేను ఫిక్స్ అయ్యానంటే నా మాట నేనే వినను అన్నట్లుండాలి. అంతేనా? అలా స్థిరం అయిపోవాలి. అందుకని మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటారంటే నీ మనసు ఇంకా స్థిరం కాలేదు అంటారు. నీ మనసు ఇంకా స్థిరం కాలేదు, ఎందుకంటే నువ్వు ఫిక్స్ అయిపోయి రాలేదు. నువ్వు ఇంకా చెయ్యి, ఇంకా సేవ చెయ్యి, ఇంకా నిష్కామకర్మ చెయ్యి. అప్పుడు చిత్తం శుద్ధి అవుతుంది, అప్పుడు మనసు స్థిరం అవుతుంది. అప్పుడు దాకా నీకు ఉపదేశం లేదు, అప్పుడు దాకా నీకు దీక్ష లేదు, అప్పుడు దాకా నీకు సాధన ఏం చెప్పం. సేవ చేపిస్తా ఉంటారు. ఎందుచేత? వాడికి మనస్సు స్థిరమైపోవాలి, చిత్తశుద్ధి కలగాలి. కనుక ఈ మూడు దోషాలు మానసిక ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక అభివృద్ధికి అడ్డంకి. ఏకాగ్రత ఉండదు. ఏ రోజుకి ఆ రోజు ఏమనిపిస్తుందంటే ఈ రోజుకి ఇలా కానిచ్చేద్దాం, రేపటి నుంచి చూద్దాం, రేపటి నుంచి చేద్దాం, రేపటి నుంచి జపం, రేపటి నుండి పారాయణ, రేపటి నుండి ఆహార నియమం, రేపటి నుండి సాధన. వాయిదాలు వేసేస్తాడు, వీడి చేత చేయించదు. అది విక్షేప దోషం. అప్పుడు ఆధ్యాత్మికంగా ఎలా ఎదుగుతాం? ఈ మల విక్షేప ఆవరణ దోషాలు తొలగడం కోసం ఏం చేస్తారు అంటే దానికి దోహదకారి యోగా, ధ్యానము, శ్వాస, ప్రాణాయామాలు, ఇవన్నీ సాధన అభ్యాసం చేయాలి. ఇవి చేస్తూ ఉంటే క్రమంగా మనలో ఉండేటువంటి మల ఆవరణ విక్షేప దోషాలు తొలగి మనసు శుద్ధి అయి అజ్ఞానాన్ని తొలగించుకొని చంచలత్వాన్ని నియంత్రించుకొని జీవితాన్ని సార్థకత చేసుకోవచ్చును. యోగా అభ్యాసము, ప్రాణాయామము, వ్యాయామము ఇవన్నీ చేయాలి నీ మనసు స్థిరంగా ఉండాలంటే అని అంటున్నారు కదా. ఏమోనండి, గాలి లాగమంటున్నారు, పట్టుకోమంటున్నారు, వదలమంటున్నారు, అర్థం అవ్వట్లేదు, కన్ఫ్యూజ్ అవుతారు జనాలు. కొంచెం బుర్ర ఉండాలి మరి దానికి కూడా. వీడు పట్టుకొని బిగించి అలాగే ఉన్నాడు, కొన్ని పోతాడు, అర్థం కాదు. లేదు శ్వాస ప్రక్రియలో తేడాలు జరగవచ్చు. అందుకని పెద్ద పెద్ద వాటి జోలి కాకుండా సింపుల్గా, అంటే ఇది చేసిన ఇట్లాంటి చేసిన కొంచెం కుడి ఎడమైనా పర్లేదు, ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదు అన్నవి ఎవరైనా చేసుకోవచ్చు. అంత కష్టమైనవి ఉంటాయి, అవి అందరూ చేయలేరు. అందులో ఎన్ని వందల రకాలు ఉంటాయి ప్రాణాయామాలు. మనకేంటంటే మనం అంత పెద్దవి కాకపోయినా సామాన్యమైనటువంటి అయినా మనం చేయాలి. సుఖ ప్రాణాయామం అని ఒకటి ఇచ్చారు. సుఖ ప్రాణాయామం అన్నప్పుడు ఆ పేరులోనే ఉంది కదా, సుఖంగా ఉంటుందయ్యా, పెద్ద కష్టమే, అందులో కష్టమే ఉండదు, అసలు కష్టమే ఉండదు కనుక సుఖ ప్రాణాయామం ఎవరైనా చేసుకోవచ్చు. ఇలా ప్రాణాయామం, యోగాభ్యాసం, ఆసనం అన్నారు, పడుకోమన్నారు, కాళ్ళు లేపమన్నారు, తలకాయ లేపమన్నారు. అసలు మనకు వంగుతాయా ఇప్పుడు బీసిపోయినాయో అన్నాళ్ళు అయింది. వీటిలో ఉంచి స్టక్ అయిపోతే ఎక్కడికక్కడ వాడకుండా పెట్టామండి, ఇప్పుడు బలవంతంగా తీసి తిరిగిపోతుంది, లేనిపోయింది. అంటే మన లోపల సబ్కాన్షియస్ లెవెల్స్ అని, సబ్కాన్షియస్ లెవెల్ అంటే లోతులలో మనం చిన్నప్పటి నుంచి ఏవైతే మనం ఇబ్బందులు పడతామో, భయపడతామో,
ఏదైనా ఒత్తిడికి గురవుతామో వాటి తాలూకు ఆ నెగిటివ్ ఎనర్జీ లోపల ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సబ్ కాన్షియస్ లెవెల్స్ అంటారు దాన్ని. ఈ ఒత్తిడులు, ఈ భయాలు, ఈ ఆందోళనలు, ఈ కష్ట నష్టాలు ఇవన్నీ కూడా అట్లా దాని తాలూకు ప్రభావం లోపల ఉండిపోయి సాధన చేయనివ్వదనమాట మనిషిని. అవన్నీ కూడా ఇప్పుడు లోపల నుంచి సబ్ కాన్షియస్ లెవెల్స్ నుంచి బయటకు పోవాలి అంటే మరి ప్రాణాయామం చేయాలి, యోగాభ్యాసం చేయాలి, ఇవన్నీ చేయాలి. అవి ఎంతో కొంత నువ్వు నేర్చుకొని నువ్వు నీ వయసుకి నీ మన శరీరానికి సహకరించే అంతగా చేసుకోవాలి. ఇక్కడేం చెప్తున్నారు, అలా మల విక్షేప ఆవరణ దోషాలు కూడా నీవు గురు పాదోదకం భక్తితో విశ్వాసంతో తీసుకుంటే పోతాయా. అందుకని భక్తుడైనటువంటి వాడు ఇవన్నీ చేసినట్టు కనపడ్డు. ఏమంటే భక్తుడు యోగా చేశాడా అండి, ప్రాణాయామం చేశాడా అండి మనం భక్తుల చరిత్ర చదివినప్పుడు అనంటే అసలు వాళ్ళ భక్తి ఏమిటయ్యా అంటే భక్తి అసలు అంత భక్తి ఉంటే నీకు ఇవన్నీ అక్కర్లా. అంత భక్తి గురువు పట్ల కానీ దైవం పట్ల కానీ అంత భక్తి ఉంటే ఇవి చేయకపోయినా పర్లా. అంత భక్తి ఎక్కడుంది? భగవంతుడి కోసం తనను తాను అర్పించేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయ్యో స్వామి శివలింగం కంట్లో నుంచి నీరు గారుతుందా, ఆ మందు తెచ్చి ఈ పసరు తెచ్చి ఎంత పూసినా ఆగలేదంటే తన కన్ను పీకేసి పెడితే బాగుంటుందేమో ఒకవేళ అనిపించిందే. వాడు ప్రాణాయామం చేయడం ఎందుకు, వాడి యోగాభ్యాసం ఎందుకు, వాడు అన్ని వాడి తను మను ధనాలు అన్ని కూడా వాడు అర్పించేసుకుంటానికి తాను సిద్ధంగా ఉన్నప్పుడు అవన్నీ వాడు చేయక్కర్లేదు. లేదు మహాజ్ఞాని రమణ మహర్షిలాగా క్యాన్సర్ వస్తే రాని, క్యాన్సర్ వచ్చిందంటే రాని, నువ్వు వచ్చావా అది వచ్చింది, నువ్వు రాలేదా? నువ్వు వస్తే ఇబ్బంది లేదు కానీ క్యాన్సర్ వస్తే ఇబ్బంది ఏంటి అంటున్నారు ఆయన. చూడండి, నువ్వు వచ్చావు కదా, మరి క్యాన్సర్ వస్తే ఏమైంది? అది నువ్వు వచ్చినట్టే. దేహం ఉన్నా పడిపోయినా, క్యాన్సర్ వచ్చినా, ఇంకోటి వచ్చినా దేహం పడిపోయినా, అసలు పూర్తిగా చనిపోయిన ప్రాణమైపోయినా కూడా లెక్కలేని జ్ఞానికి వాళ్ళు ఏం చేయకపోయినా మరి బాధపడరు కదా. వాళ్ళు ఏమి ప్రాణాయామం యోగాభ్యాసం చేసినట్టు కనపడలేదు కదండి, మనం మాత్రం చేయాలని డౌట్ రావచ్చు కదా. వాళ్ళు చేయలేదు సరే, మరి వాళ్ళు క్యాన్సర్ వచ్చినా ఏమన్నారు కదా. లేచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, ఇది ఆశ్రమం నాది కాదు, నా చుట్టూ మీరు ఆశ్రమం పెట్టుకున్నారు కానీ ఆశ్రమం నాది కాదు అని అనేవారు ఆయన. ఆయనకి ఏది నేనని లేదు, నాదని లేదు, ఆఖరికి దేహం కూడా లేదు. కొంచెం గోచి అన్న పెట్టుకోండి బాగుంటుంది మీకోసం కాకపోయినా చూసేవాళ్ళకైనా అని బలవంతంగా పెట్టారు ఆ గోచి. ఆయనకు అది కూడా అవసరం లేదు. స్త్రీమూర్తి అయినా కూడా చివటం మా గోచి కూడా లేకుండా అది ఏం స్థితి అది? వాళ్ళకి దేహానికి ఏదైనా వస్తే మరి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. రోగాలనే వస్తే పోవు, మీరు ఉంటారు, ఇష్టమైతే ఉంటానంటారు, లేకపోతే పోతానంటారు పాకలపాటి గురువు గారు. భక్తులు వేస్ట్ అండి. వాళ్ళు ఎవరన్నా తీసుకొస్తే, గురువు గారు మా వాళ్ళని తీసుకొస్తే వాళ్ళ స్పెషల్ దర్శనం ఇవ్వాలి. నేను సచ్చిందాక అక్కడి నుంచి తీసుకొచ్చాను, నా పరువు పోలే అంటే. వీళ్ళు ఎవరిలో ఎక్కడి నుంచో తీసుకొస్తే వాళ్ళ కోసం వీడి కోసం వాళ్ళకి స్పెషల్ దర్శనం ప్రసాదం ఇవ్వాలన్నమాట. ఇలా ఉంటారయ్యా భక్తులు. రోగం అయితే చక్కగా వచ్చిందంటే అంటే పెట్టుకొని ఉంటుంది, పోదాడు పాకలపాటి గురువు గారు అంటే. మనకు ఆ స్థాయి ఆ స్థితి మనకు లేదు కదా, కనుక రోగం వస్తే బాధపడతాం, ఇబ్బంది వస్తాం, శరీరానికి వచ్చే కష్ట నష్టాలను తట్టుకోం కదా. కనుక అటు భక్తుడిలాగా సర్వస్వ శరణాగతి లేదు, ఇటు జ్ఞానిలాగా దేహస్పృహ లేనంత, దేహము మీద భ్రాంతి లేకుండాను లేవు. అటు ఇటు కాకుండా మధ్యస్థంగా ఉన్నావు గనుక నువ్వు ప్రాణాయామం చేసుకో, యోగాభ్యాసం చేసుకో. ఆరోపంలో కాస్త కర్మలు కూడా తొలుగుతూ ఉంటాయి. ఒకవేళ అట్లా చేసే శక్తి సామర్థ్యాలు అవగాహన లేదే అనుకో, నిజంగా నీకు గురుభక్తి ఉంటే, ఆ గురు పాదోదకం పట్ల నీకు అంత శ్రద్ధ ఉంటే, అంత పవిత్ర భావన ఉంటే, అవన్నీ నేను ఎలాగో చేయలేనయ్యా, నీ గురు పాదోదకం, నీ పాదాలు కడిగిన జలం పుచ్చుకుంటాను, అది లోపలికి వెళ్ళి అదే దివ్యౌషధంగా నాలో ఉండేటువంటి మల దోషాన్ని, ఆవరణ దోషాన్ని, విక్షేప దోషాన్ని, త్రివిధ తాపాలను అన్నింటినీ హరించగలదు గల. అందుచేత నేను ఏమి సాధన చేయలేను, నీ సేవ చేసుకొని పవిత్రంగా భక్తితో విశ్వాసంతో పాదతీర్థం పుచ్చుకుంటానయ్యాను, నువ్వు తరించిపోతావు. కనుక సర్వ విషయ ప్రవృత్తులను నిరోధిస్తుంది, జ్ఞానము కలిగిస్తుంది, సకల జన్మలకు హేతువైనటువంటి కర్మని నాశనం చేస్తుంది, ఆత్మజ్యోతి వెలిగిస్తుంది. ఇంకేం కావాలి? నువ్వు గురు పాదోదకంలోనే సాధించుకోవచ్చు ఏదైనా.
గురు పాదోదకం. అందుకని మేము తీర్థం ఇచ్చినప్పుడు ఇందులోని శ్లోకాలు చదువుతూ ఉంటాం. గురు పాదోదకం పానం గురోరుచ్చిష్ట భోజనం గురుమూర్తే సదా ధ్యానం గురోర్నామ సదా జపః. ఎంత గొప్పగా చెప్తున్నారు. గురు పాదోదకం పానం, గురు పాదోదకాన్ని పానం చేస్తే గురోరుచ్చిష్ట భోజనం, గురువు యొక్క ఉచ్చిష్టాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే గురుమూర్తే సదా ధ్యానం, గురుమూర్తినే నీవు సదా ధ్యానము చేస్తూ ఉంటే గురోర్నామ సదా జపః, గురునామాన్ని సర్వకాల సర్వావస్థల యందు జపము చేస్తూ ఉంటే. గురు పాదతీర్థమే జలపానం. సర్వ విధాలా ఎవరైతే గురువుని ఆశ్రయిస్తారో అటువంటి పరమ భక్తుడికి నేను ఎప్పుడు జలం తాగాల్సి వచ్చినా అది గురు పాదోదకమే తాగుతానండి. గురు పాదోదకమే జలపానం. గురువు గారు తిన్న తర్వాత మిగిలింది ఉంటుందే, నాకు అదే ప్రసాదం చాలు. ఆ ప్రసాదం ఉచ్చిష్టమే చాలు, అదే నాకు భోజనం. నిరంతరము పవిత్రమైన ఆ గురుమూర్తినే ధ్యానిస్తూ ఉంటే, ఆయన్నే చూస్తూ ఉంటే, ఆయననే స్మరిస్తూ ఉంటే, గురు అన్న 2 అక్షరాలు, గురు గురు గురుదేవ గురు కృప, గురు అనే ఒక్క 2 అక్షరాలు అష్టోత్తర స్తోత్రాలను స్మరించడమే. నువ్వు అష్టోత్తరాలు చదవలేకపోవచ్చు, నువ్వు సహస్రనామాలు చదవలేకపోవచ్చు. గురుదేవ 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 2 అక్షరాలే అనుకుంటున్నావు. గురు గురు గురు. నిరంతరము గురుదేవుని మనోవాక్కాయముల చేత నమ్మిన పరమ భక్తుడు గురుపాద తీర్థాన్నే పావనం చేస్తాడు, గురుచిష్టాన్నే భుజిస్తాడు, గురుమూర్తిని ధ్యానం చేస్తాడు. గురువు అన్నదే ఆయనకి మంత్రం. ఇంకోటి రెండవది లేదు. నాకు ఏది చేసినా గురువే చేయాలండి. చేసినా గురువే, చేయకపోయినా గురువే, అంతే తప్ప ఇంకో చోటకి ఇంకొకరినే నేను అడగను, ఆశ్రయించను. పాల ముంచినా నీట ముంచినా నీదే భారం. ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటాడు. లౌకికంగా ఒకవేళ ఇక్కడ కష్టం వచ్చినట్టు కనిపించొచ్చేమో. నువ్వు గురువు అని పట్టుకున్నావు చూడు, మేము 7 వారాలు తిరిగి వచ్చేసాము, మాకు కష్టం తిరిగిపోయింది, నువ్వు కూడా వస్తే అయిపోయిందిగా, మాకు అయిపోయింది. టెంప్ట్ అవుతావా? అయినా అవ్వకపోయినా నాకు ఇష్టమే. చేస్తే గురువే చేయాలి, లేకపోతే లేదు. అంతేగాని ఎక్కడికో వెళ్తే ఏదో జరుగుద్దని నేనైతే చచ్చినా వెళ్ళను. అది గురుభక్తి అంటే, అది భక్తి అంటే. గురు అనేటువంటి ఆ 2 అక్షరాలనే మహామంత్రంలాగా జపిస్తూ ఉంది. గురు పాదతీర్థం అంటే గురుదేవుడు సర్వతీర్థాలు. గురుదేవులు సకల తీర్థాలు తిరిగారు, గురుదేవులు సంచారం చేశారు, దేశాటన చేశారు. గురుదేవులు పాకలపాటి గురువు గారు అంటారు, నేను ఎక్కని ప్రసిద్ధి చెందిన పర్వతము కాని, నేను అడుగు పెట్టని ప్రసిద్ధి చెందిన అరణ్యం కానీ లేదు అన్నారు. అన్ని తిరిగట్ట ఆయన. అన్ని తిరిగారు. ఏం సాధన చేశారో తెలియదు, ఏ గురువుని ఆశ్రయించారో తెలియదు, ఏ జపం చేశారో తెలియదు. గొప్ప మహానుభావుడిగా ప్రకటన అయ్యారు ఆయన. ఆయన ఎంత తిరిగారో మనం తిరగక్కర్లా. ఆయన తిరిగి వచ్చారుగా, ఆయన తిరిగి వచ్చిన పాదమే మనకు చాలు. అట్లాంటి భక్తి ఉండాలన్నమాట. తపోధ్యానాదులు ఎన్ని చేసి పరతత్వాన్ని ఆయన పొందారో, ఎక్కడెక్కడ తిరిగి ఎంత కఠిన సాధనలు చేశారో, అట్టి మహాపురుషుడి దివ్య పాద తీర్థము, అటువంటి దివ్య పురుషుని పాద తీర్థం చాలు మనకు. అట్టి పవిత్రత, అట్టి యోగ్యత సంపాదించుకుంటే గురుపాద తీర్థ సంసేవనము అవుతుంది. కేవలం తీర్థం పుచ్చుకొనడం మాత్రం కాదు, యోగ్యతను సంపాదించుకోవాలి, పవిత్రతను యోగ్యతను సంపాదించుకోవాలి. అప్పుడు గురుపాద తీర్థం అవుతుంది.
సంసేవనం అవుతుంది. భౌతికంగా తీర్థం మాత్రం నోట్లయితే పోసుకుంటున్నాం కానీ మనకు విశ్వాసం లేదు, భక్తి లేదు, పవిత్రంగా జీవించట్లేదు. మనం గురు భక్తులం కదా, మనం ఇట్లా ఉండాలి అన్నటువంటి సదాలోచన లేదనుకున్న ఉపయోగం ఏముంది? గురుచిష్ట భోజనం అంటే పరబ్రహ్మమూర్తి అయిన గురువరుడు పరబ్రహ్మమును పొంది ఏ అఖండ ఆనంద రసామృతాన్ని పానము చేస్తున్నాడో దానిని మనం అనుభవించాలి. గురు ఉచ్చిష్టం, పాదతీర్థం అన్నారు కాబట్టి ఆ నీళ్ళైతే తాగాము. ఉచ్చిష్టం అన్నారు కాబట్టి గురువు గారు ఆయన శుభ్రంగా తినకముందే నాకు కొంచెం పెట్టి నాకు కొంచెం తలక కొంచెం పట్టుకుపోయారు. గురు ఉచ్చిష్టం తినమని చెప్పారండి. దాంట్లో ఆయన కొని ఏమో ఉంటుంది, పెట్టుకున్నదే కానీ మళ్ళీ రెండోసారి వడ్డం చేయకూడదు. ఈ పెట్టిన దానిలో తల కొద్దిగా నాకు గురువు చిష్టం తినమన్నారని అదే. గురువు ఏం చేస్తూ ఉన్నాడు? పరబ్రహ్మలో లీనమై ఉన్నాడు. పరబ్రహ్మము తానే అయి ఉన్నాడు. ఆ పరమాత్మకు తాను వేరు అనేటువంటిది లేదు, ఖండం లేదు, అఖండంగా ఉన్నాడు. పరమాత్మయే తాను. అటువంటి రసామృతాన్ని, పరమాత్మ రసామృతాన్ని ఆస్వాదిస్తూ ఉన్నటువంటి ఆయనను మనము స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా ఆ పరమాత్మ స్వరూపలమేనని ఆయన ద్వారా గ్రహించి తెలుసుకోవడం అసలైన గురు ఉచ్చిష్టం. అలాంటి స్థితికి మనం ఎదిగే లోపల ఈ లోపల బాహ్యంగా ఆయన పట్ల ఎంత భక్తి ఉండాలంటే ఆయన తిన్నదైనా చాలండి, అబ్బా నాకు గురువు అంటే అంత భక్తి అన్నట్టు. ఆయన తిని విడిచిపెట్టిందైనా నాకు మహాప్రసాదమే, ఆయన పాదాలు గడిగిన నీళ్ళైనా నాకు తీర్థమే. అంతకు మించి భూలోకంలో ఇంకెక్కడ ఏ తీర్థానికి వెళ్లాల్సిన అవసరం లేదు. అంత భక్తి ఉంది వీడికి, మనం దగ్గర అవుతాం. అంత భక్తి ఉన్నందుకు మనం మన జీవన విధానాన్ని కూడా దానికి అనుగుణంగా పవిత్రంగా మలుచుకున్నప్పుడు ఆయనకి దగ్గర అవుతాం, ఆయన దృష్టిలో ఉంటాం. అది భుక్తాన్న భోజనము అవుతుంది. కనుక కేవలం అవశిష్టం అంటే, గురోచ్చిష్టం అంటే ఆయన తినేశాక కంచంలో మిగిలిపోయింది లాక్కొని దెబ్బలాడుకొని దానికోసం కొట్టుకొని, అది కాదు ఉచ్చిష్టం అంటే. గురుమూర్తి ధ్యానము అనగా స్థూలమైనటువంటి నకార ధ్యానము మాత్రము కాదు. గురువరుడు దేనిని ధ్యానిస్తున్నాడు? గురు ధ్యానం అంటే అర్థం ఏమిటి అంటే, గురువు యొక్క భౌతికమైన నామరూపాలను మాత్రమే మనం పట్టుకోవాలి అని కాదు. బాహ్యంగా మొదట అక్కడే ఉండొచ్చు గనక ప్రారంభం. కానీ గురువు నిరంతరం దేనిని ధ్యానం చేస్తూ ఉన్నాడో దానిని మనం ధ్యానం చేయడం గురుధ్యానం, అసలైన గురుధ్యానం. కనుక గురునామ జపము, గురు అనే అక్షరద్వయ మంత్రమును గురుదేవ గురుదేవ అనుకుంటే చాలన్నారు కదండి. అంటే కేవలం బాహ్యంగా ఆ గురుదేవ 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 అనుకుంటే సరిపోతుందా అని దాని అర్థం అంటే కాదు. నిరంతరం నీకు గురువు జ్ఞాపకం ఉండాలి, గురువు బోధ జ్ఞాపకం ఉండాలి. గురుదేవా గురుదేవా అంటున్నావంటే నువ్వు అందరిలో గురువును చూడగలగాలి, అందరిలో పరమాత్మను చూడగలగాలి, గురువు చెప్పినట్లుగా తూచా తప్పకుండా నడుచుకోగలగాలి. అలా గురువు చెప్పినటువంటి దానిని ఒక్క మాత్రం కూడా, లేస మాత్రం కూడా మనం మర్చిపోకుండా, పక్కదారి పట్టకుండా నిరంతరం జ్ఞాపకం తెచ్చుకోవడానికి నువ్వు గురుదేవా అని స్మరించాలి. కానీ నోటితో గురుదేవా అని అంటున్నాం కానీ చేసే పనులన్నీ యథాప్రకారం అయితే ఉపయోగం ఉంది. కనుక గురుమూర్తే సదా ధ్యానం, గురుస్తోత్రం సదా జపేత్ అని కూడా పాఠాంతరం ఉంది. గురోర్నామ సదా జపేత్. పానము, భోజనము, ధ్యానము కుర్యాత్ అన్ని గురువుతోనే మనం సమన్వయం చేసుకోగలిగితే అప్పుడు మనం గురువు పొందినటువంటి స్థితినే మనం కూడా పొందుతాము. ఆయన ఏమి భుజిస్తున్నారు అంటే ఆహారం అనుకుంటున్నాం, ఆయన తిన్నాక మిగిలింది తినడం అని కేవలం బాహ్యంగా భౌతికంగా చూడకూడదు. ఆయన పరమాత్మ రసాపానుడై ఉన్నాడు, రసాస్వాదాన్ని గ్రోలుతూ ఉన్నాడు. పరమాత్మ రసామృతము. మరి దానిని నువ్వు గ్రహించు, బాహ్యంగా ప్రసాదం తీసుకుంటే కాదు. ఈ బాహ్యంగా చేసేవన్నీ అసలు మనం పొందాల్సినటువంటి స్థితికి మనకు ఆలంబనై ఉండాలి, గుర్తై ఉండాలి, దోహదం చేస్తాయన్న విశ్వాసంతో ఉండాలి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.